హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి స్లాట్ ను ముందుగా బుక్ చేసుకున్న సినిమాల్లో విశ్వంబర ఒకటి. కేవలం టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఎక్కడ లేని అంచనాలు క్రియేట్ చేశాడు దర్శకుడు వశిష్ఠ. రీ ఎంట్రీ తర్వాత అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్న చిరుకి విశ్వంబర అదే రేంజ్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది. గతేడాది వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ గా కోట్లు కొల్లగొట్టినా మెగా ఫ్యాన్స్ సైతం రిపీటెడ్ షోలు వేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్ డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ బాధ అంతా ఇంతా కాదు. దాంతో చిరు సైతం కాస్త టైం తీసుకుని విశ్వంబరను పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరు ముల్లోకాలు చుట్టే మహావీరుడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిషతో కలిపి మరో 4 హీరోయిన్లు కనిపించనున్నారు. కాగా ఇద్దరు చిరుకు హీరోయిన్లుగా నటించగా మరో 3 చిరు చెల్లెలుగా కనిపిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ సుమారు 200 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదేంటంటే త్రిష ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించనుందట. అందులో ఒకటి సాధారణ రోల్ అవగా మరొక పాత్రలో దేవతగా కనిపించనుందట. అంతేకాకుండా త్రిష దేవతగా చేసే పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందట. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. 4-10 వయసులోనూ త్రిష బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చెలరేగిపోతోంది. గతేడాది దసరాకు రిలీజ్ అయిన లియోలో విజయ్ భార్యగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరో తమిళ స్టార్ హీరో అజిత్తో విదాముయార్చి సినిమా చేస్తోంది. ఇవే కాకుండా మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ సినిమా చేస్తుంది. మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ సినిమాలోనూ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ హీరోయిన్ల పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ త్రిష తానేం తక్కువ కాదని నిరూపించుకుంటుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.